బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకురావాలని అప్పుడున్నటువంటి ఎంతో మంది మేధావులు శాస్త్రవేత్తలు కూడా ఆ రోజు తెలపడం జరిగింది. ఆ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డి తూతు మంత్రంగానే వివరించాడు కానీ ఎక్కడ కూడా బీసీలకు రక్షణ కల్పించలేదు. కానీ ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో బీసీలకు రక్షణ కల్పించాలి, బీసీలకు ఎక్కడ చూసినా అణచివేత అనేది ఎక్కువైపోయినది, కాబట్టి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం కంపల్సరీ ఆయన ఏర్పాటు చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా లేదు, ఈ బీసీలకు మనం చట్టపరంగా ఒక రక్షణ మనం కల్పించాలి, ఒక చట్టాన్ని మనం ఏర్పాటు చేసి బీసీలకు కూడా ఒక ఈ ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళకంటూ ఒక హక్కు ఉండాలనే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగానే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. అదే విధంగా బీసీ రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాము. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.